ఎలా ఉన్నారు? టుడే వాట్ అబౌట్ టుడే? టుడే ఈజ్ ఫ్రైడే. అంటే మన మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే అంటే 5th డేలోకి ఎంటర్ అయింది ఈ వీక్. అంటే ఇంకా 1 more డే ఉంది. 6th తర్వాత మళ్ళీ 7th 16th ప్లానింగ్లోకి ఎంటర్ అవుతుంది. అంటే ఇప్పటివరకు సోఫార్ ఇట్ ఈస్ 15th వరకు, 15th వర్కింగ్, 15th ప్లానింగ్లో ఉంది. సో మీరు ఆల్వేస్ ఒకటి మాత్రం మిస్ చేయదు, 100% అన్నమాట. ఏది? సక్సెస్ అవ్వాలి. సో ఇక్కడ ఒక పాయింట్ ఉంది, లైఫ్ ఈజ్ ఎ గేమ్ ప్లే. అంటే ఈ కొటేషన్ మీకు ఏంటంటే కియోసాకి అనే అతను దీని గురించి అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. దాని గురించి లైఫ్ ఈజ్ ఎ గేమ్, ఇది గేమ్ మొత్తం లైఫ్ని గేమ్గా తీసుకోవాలి. ఇప్పుడు మీరు క్రికెట్లో ఉన్నారు, ఎంతమంది 11 players ఉంటారు. 11 players-లో ఒకళ్ళు బౌలర్స్ ఉంటారు, మంచిగా బౌల్ చేసేవాళ్ళు ఉంటారు, ఒకడు వికెట్ కీపర్ అద్భుతంగా చేసేవాడు, ఒకడు బ్యాట్స్మెన్ ఉంటాడు. అతను ఫస్ట్ 1 downలో వెళ్తే బాగా పెడతారు, ఓపెనర్గా వెళ్తే ఇంకా పర్ఫార్మెన్స్ ఇస్తారు. తర్వాత ఒకవేళ కనుక వాళ్ళు అద్భుతమైన ఫాస్ట్ బౌలర్స్ ఉంటారు, స్పిన్ వేసేవాళ్ళు ఉంటారు, ఆఫ్ స్పిన్ వేసేవాళ్ళు ఉంటారు. ఇలా సో మెనీ వేస్ ఎలాగైతే ఉంటుందో దానిలో నుంచి ఎవడి చాతుర్యాన్ని బట్టి కెప్టెన్షిప్ బాగుంటుంది. కొంతమంది ఇప్పుడు ధోని ఇంతకుముందు ధోని కెప్టెన్, అలా క్యాప్టెన్సీ ఆఫ్ మన టీంని లీడ్ చేసుకోవడానికి కెప్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరి టాలెంట్ ఎవరికి ఉందో, బౌలింగ్ బాగా వేస్తారంటే అతన్ని బౌలింగ్ వేసేవాడు, ఎవరైతే 1 downలో వెళ్తారో అతను ఫస్ట్ బ్యాట్స్మెన్గా వెళ్ళడానికి ఓపెనర్ బ్యాట్స్మెన్ని పంపించేవాళ్ళు. అలా మన టీం సక్సెస్ కావడానికి ఎలా అయితే ఉందో లైఫ్ ఈజ్ ఆల్సో లైక్. ఇలాంటి ప్లానింగ్ చతురత క్రికెట్లో ఉంటుంది, చెస్లో కూడా ఉంటుంది. ఏ స్టెప్స్ వేస్తే ఎలా ఉంటుంది, ఎన్ని స్టెప్స్ వరకు, సిసిలియన్ డిఫెన్స్ అంటే ఏంటి, తర్వాత సిసిలియన్ డిఫెన్స్ అంటే ఏంటి, తర్వాత E4, C5, NF3, D6 ఎవరైతే చైన్ మోడల్ అంటే అదేంటి, ఈ విధంగా ఒక్కొక్క మార్షల్ మోడల్, ఈ విధంగా చెస్లో ఒక్కొక్క దీని గురించి ముందుకు ఎలా అయితే ఉంటుంది. సో ఆ యొక్క డిఫెన్స్లు బేస్ చేసుకొని గేమ్ ఎలాగో ఉంటుంది. స్కాజలింగ్, ఈవెన్ ఎవరిని ప్రత్యర్థి ఒకవేళ మంచి ప్లేయర్ అయితే కనుక వాడికి ఫాస్ట్నెస్గా స్టెప్స్ వేయాలి, ఇంకోటి స్లో అయితే కనుక అతనికి అకార్డింగ్లీ డిఫెన్స్ అవ్వాలి. ఇలా ఏదో ఒక స్ట్రాటజీస్ ఉంటాయి ప్రతి గేమ్లో. అలాగే జీవితం, ఈ లైఫ్ అనే దాంట్లో కూడా ఇది గేమ్ లాగా భావించండి. ఇదంతా కూడా మనం ప్లే చేయడానికి ఇక్కడికి వచ్చాం. ఎంత కొట్టగలిగితే స్కోరింగ్ క్రికెట్లో అంత స్కోర్ చేయగలరు. సో అందుకనే మీరు అన్నీ కన్సిడర్ చేయాలి. ఒకటే కాదు, ఎవ్రీథింగ్ టైమింగ్లో మనం లాస్ట్ 6 balls-లో 10 runs కొట్టాలంటే ఎంత చతురత మార్చాలి. అదే లైఫ్లో కూడా మనం ఎవ్రీథింగ్ అరే నాకు కరోనా వస్తుందని నాకు తెలియదే, అబ్బే నేను బిజినెస్ స్టార్ట్ చేశాను ఉన్నట్టుండి వాన్ వచ్చేసేసి నేను ఏదైతే క్రాకర్స్ ఉన్నప్పుడు వేరైపోయినాయి, నేను చేయలేను, ఇలాంటి రీజన్స్ చెప్పండి. నీవు ఇవన్నీ పార్ట్ డెఫినెట్గా నువ్వు ఒక ప్లే ఆడుతున్నప్పుడు ఎన్నో కాన్సిక్వెన్సెస్ వస్తాయి. అపోజిషన్ స్ట్రాంగ్ ఉండొచ్చు కాబట్టి మనకి ఏవైనా రావచ్చు బిజినెస్లో. బట్ వాట్ ఎవర్ ఇట్ మే బీ యూ ప్లాన్డ్ అబౌట్ దాట్. ప్లాన్గా ఉంటూ దాన్ని అటాక్ చేసే ప్రయత్నం చేయాలి. అందుకని లైఫ్ని ఈజీగా గేమ్ లాగా తీసుకొని, గేమ్లో ఇంకోటి స్పోర్టివ్నెస్. మనకంటే ప్రత్యర్థి కనుక విన్ అయ్యాడనుకో యూ షుడ్ బి స్పోర్టివ్. పర్వాలేదు, యు ఆర్ ఆల్సో గెటింగ్ సక్సెస్. సమ్ వెస్ట్ ఇండీస్ ప్లేయర్స్ కొంత స్పోర్టివ్నెస్ ఉంటుంది. ఆస్ట్రేలియాలో కూడా ఉంటుంది. వాటి వెనెవర్ మన ఇండియా సక్సెస్ అయినా బాధపడదు. పాకిస్తాన్లో కొంత జలసీ ఉంటుంది, అంటే మనం సక్సెస్ కాదు. మనకి ఇండియా పాకిస్తాన్ వర్సెస్లో క్రికెట్ మ్యాచ్లప్పుడు వాళ్ళకి ఎలాగైనా సరే మనని ఎలాగైనా గెలవించాలని ఉంటుంది వాళ్ళలో. బట్ స్పోర్టివ్ స్పిరిట్ కొంచెం తక్కువ ఉంది. బట్ అకార్డింగ్ టు మన ఇండియన్ ప్లేలో యాక్చువల్గా వాళ్ళకి స్పోర్టివ్నెస్ ఉంటుంది. ఆస్ట్రేలియన్స్ కానీ దే ఆర్ హ్యావింగ్ రెడీ టు ప్లే, హ్యాపీగా స్పోర్టివ్ ఆడతారు. ఇండియా గెలిచారా, బెస్ట్ ఆఫ్ లక్, కంగ్రాచులేషన్స్ అని చెప్పి వాళ్ళు హ్యాపీగా ఇస్తారు. అలాంటి స్పిరిట్ అనేది మనలో కూడా ఉండాలి. మనం ఫెయిల్ అయినప్పుడు అరే మన లైఫ్ ఏంటి ఇలా అని చెప్పేసి వాడేమో సక్సెస్ఫుల్ రేంజ్లో ఉన్నాడు అలా ఫీల్ కాదు. అపోజిషన్ ఇన్ ద సెన్స్ వేరే వాడు సక్సెస్ అయితే మనం వాడి మీద జలసీ పెట్టుకోకూడదు. మనం కూడా స్ట్రాంగ్గా తీసుకొని నెక్స్ట్ అటెంప్ట్లో ప్లే బాగా కష్టపడి మళ్ళీ వాడు ప్రూవ్ చేయాలి. అలాంటి స్ట్రాటజీ కలిగి ఉండాలి. అంతేగాని అరే వాడు గెలిచాడు, వాడు ఎట్లాగైనా డౌన్ అవ్వాలి, నువ్వు వాడి డౌన్ఫాల్ గురించి నువ్వు ఎక్స్పెక్ట్ చేయాలి. నీవు ఎలా అప్ అవ్వాలి అనే దాని గురించి నువ్వు కాన్సన్ట్రేట్ చేయాలి.
వాడి డౌన్ఫాల్ గురించి ఆలోచిస్తే వాడు డౌన్ అయినంత మాత్రాన వాట్ అబౌట్ యువర్ ఈజ్, నీకు యూస్ ఏంటి? సో నువ్వు సక్సెస్ దిశలో ఉండాలి అంటే వీ షుడ్ ప్లే 100%. నువ్వు విన్ అవ్వాలి నువ్వు లక్ష్యంతో ఆడు, హ్యాపీగా మన స్పోర్టివ్ స్పిరిట్తో చేసుకో, చెస్ లాగా మైండ్ పెట్టి ఆడు. సక్సెస్ ఎందుకు రాదు నేను చూస్తాను. హాయిగా ఆనందంగా తీసుకో. గేమ్ని ఎలాగైతే కాన్సన్ట్రేట్ చేసామో లైఫ్ అనేది పెద్ద గేమ్ అనమాట. ఇందులో సక్సెస్లు ఉంటాయి, ఫెయిల్యూర్స్ ఉంటాయి. దాని గేమ్ అనేది ఒక్కొక్కసారి నీ చేతిలో సక్సెస్ అవుతుంది. మన ఇప్పుడు ఒకసారి సూర్యుడి ఫోకస్ ఒక్కొక్కసారి ఒక్కొక్కటి మీద పడుతుంది. ఆ ఫోకస్ అనేది వ్యారీ అయితే పర్సన్. అలా నీ మీద ఫోకస్ వచ్చినప్పుడు నువ్వు ఎలివేట్ అవుతావు. నువ్వు ఏదైతే అనుకున్నావో, నువ్వు ఫేమ్ కానీ డబ్బులు కానీ ఏదైనా సరే. అందువల్ల ఏంటంటే నువ్వు ఎవరికి ఏమి ఇది చేయకూడదు. ప్రీ ప్లాన్ చేసుకెళ్తే కొంతవరకు మాత్రం డెఫినెట్గా నువ్వు నిలబడగలుగుతావు. యాక్చువల్గా బిజినెస్ అయినా స్టార్ట్ చేయండి, ఏదైనా సరే, ఎగ్జామ్స్ అయినా సరే. మరి ఎగ్జామ్స్ అవుతున్నావు ఉన్నట్టు పోస్ట్పోన్, ఈ కెనాట్ ఎక్స్పెక్ట్ పోస్ట్పోన్మెంట్. ఏం చేయాలంటే ఇంకా ప్రిపేర్ చేయాలి, అకార్డింగ్ టు ప్లానింగ్ చేయాలి. సపోజ్ ఒకవేళ కనుక ప్రీ ప్లానింగ్లో నువ్వు అనుకున్న ప్లానింగ్లో 100% నువ్వు ఏదైతే అనుకున్నావో అది జరగట్లేదంటే స్పాంటినిటీ కెన్ అప్లై. అప్పుడు అకార్డింగ్ టు దట్, అదే ప్రీ డిటర్మైండ్ నువ్వు ఇచ్చి ఉండాలి. కంప్యూటర్కి కానీ ముందరే దానికి ఎలా అయితే సజెషన్ ఇస్తామో అలాగే మనం కూడా మన యొక్క ప్రాపర్గా మనం ఏదైతే ఉందో దానికి ఫీడ్బ్యాక్ ఇచ్చావు. ఒకవేళ అనుకోని అవాంతరాలు ఏవైనా వస్తే ఐ కెన్ డిటర్మైన్, అంటే నేను ఏ స్టెప్స్ అయినా తీసుకోగలిగాను. అలాంటి కెపాసిటీ నాలో ఉండాలి. అదే ఉన్నట్టు నేను అప్సెట్ అయిపోయి సడన్గా పెద్ద ప్లేయర్స్ కోహ్లీ లాంటి వాళ్ళు ఫస్ట్లోనే ఓడిపోయారనుకో, అప్పుడు నెక్స్ట్ వాట్ ద నెక్స్ట్ పర్సన్ వీ టు డూ, ఇంకా బెస్ట్ ప్లేయర్ని ఎవరిని పంపించాలి అనే ఒక స్ట్రాటజీలో నువ్వు ఉండగలిగాలి. అట్లానే మన గేమ్లో కూడా ఒక్కసారి అన్ఎక్స్పెక్టెడ్గా నువ్వు అనుకున్నావు నేను ఎంతో బాగా సక్సెస్ అవుతాను, ఐఏఎస్ ప్రిలిమ్స్లో మెయిన్స్లో కొడతాను, బట్ అన్ఫార్చునేట్లీ యూఆర్ ఫెయిల్. నెక్స్ట్ ఏంటి, ఇమీడియట్ గో ఫర్ గ్రూప్ 1 గ్రూప్ 2. ఇంకా నీకు అర్థం కాలేదు, బ్యాంక్ పీఓస్లో జాబ్ తెచ్చేసుకోవాలి. అది దట్స్. అరే నేను ట్రై చేశాను, ఐఐటి అడ్వాన్స్లో ట్రై చేశాను, మెయిన్స్ వచ్చేసింది, అడ్వాన్స్లో పోయింది, నేను 100% ఎక్స్పెక్ట్ చేశానంటే సమ్టైమ్స్ బియాండ్ యువర్ ఎక్స్పెక్టేషన్. కాంపిటీషన్ మోర్ కావచ్చు, నీ స్టాండర్డ్ ఆఫ్ లెవెల్స్ వాడికి రీచ్ కాకపోవచ్చు. దట్ టైం యూ షుడ్ యాక్సెప్ట్. అంటే ఆ టైంలో మీరు బీ స్పోర్టివ్. అంటే ఏం చేయాలంటే నెక్స్ట్ ఓకే ఐ విల్ గో ఫర్ నెక్స్ట్ AEEE మెయిన్స్ బేస్ చేసుకొని ఫస్ట్ ఇంజనీరింగ్లో చేరిందో, దెన్ ఇఫ్ ఐ హ్యావ్ ఇంట్రెస్ట్ టువర్డ్స్ ద అడ్వాన్స్ నెక్స్ట్ ట్రై ఫర్ ద నెక్స్ట్ లెవెల్ అని ప్లాన్ చేసుకో. అట్లా నువ్వు ఎప్పుడైతే ఫెయిల్ అని వచ్చిందనుకో నెక్స్ట్ గో ఫర్ ద నెక్స్ట్ లెవెల్. అదే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో నేను ఐఏఎస్ రావాలని ట్రై చేస్తే ఇఫ్ ఇట్ ఈస్ ఫెయిల్ ఇన్ ఐఏఎస్ యూ గో త్రూ ది అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లెస్ బ్యాంక్ పీఓస్ అండ్ ఆల్ యూ కెన్ ట్రై. The MPDOs, they are so many ways for you. Then that traveling will be life is sport. Okay, sorry, game కొట్టలేబడి every player కూడా sometimes they won't have the performance. ఓకే, దట్ టైం ఏదో ఒకటి వచ్చేస్తుంది. ఫస్ట్ టైంలోనే డక్అవుట్ అవ్వచ్చు. సో ఫస్ట్ బాల్లోనే వికెట్ పడిపోవచ్చు. ఆన్ దట్ టైం వాట్ టు డూ? ఫ్రస్ట్రేట్ అయితే అట్లా దెన్ గో ఫర్ నెక్స్ట్ ప్లేయర్. కానీ మన నెక్స్ట్ ప్లేయర్స్ అంటే నెక్స్ట్ మనం ప్లేయర్ కాకుండా మనమే ప్లేయర్స్ కాబట్టి ఇక్కడ హోల్ అండ్ ఆల్ ఒక అవకాశం కాబట్టి ఇంకో అవకాశం ట్రై చేయాలి. డైరెక్టర్ ట్రై చేశాడు, ఆ ప్రొడ్యూసర్ నాకు డెఫినెట్గా ఇస్తాడు ఆఫర్ అని. ద మిస్డ్ ద ఆఫర్ అంటే దెన్ గో ఫర్ అనదర్ ఆఫర్. ఇంకో ప్రొడ్యూసర్ని బట్టి ఆర్టిస్ట్ ట్రై చేశాడు, రాజమౌళి చుట్టూ 10 సార్లు తిరిగాడు, క్యారెక్టర్ రాలేదు. నెక్స్ట్ గో ఫర్ సమ్ అదర్. వెంకీ కుర్మల దగ్గరికి వెళ్ళండి, సమ్ అదర్ XYZ వినాయక్ దగ్గరికి. అంటే ప్రొడ్యూసర్ డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేశాడు ఒక పెద్ద హిట్ మూవీ ట్రై చేద్దామని. అన్ఫార్చునేట్లీ కరోనా రావటము, జనాలకి ఎక్కువగా వెళ్ళటము, రిసీవ్ కాలేదు. ఆన్ దట్ టైం వాట్ టు డూ? బడ్జెట్ అయిపోయింది, మళ్ళీ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ బడ్జెట్ ప్రిపేర్ అవ్వాలి. మరి ఇందులో లాస్ వచ్చింది, సినిమా అట్టర్ ఫ్లాప్ కావచ్చు బట్ నువ్వు అనుకున్న ఎలిమెంట్స్ నీకు అకార్డింగ్ టు నువ్వు ప్లాన్ చేసిన ప్రకారం హిట్ పిక్చర్ వేస్తున్నావు. బట్ సిచ్యువేషన్ జనాలు ఇచ్చిన డెఫినేషన్ ఇంకోలా ఉండొచ్చు. అప్పుడు ఫ్రస్ట్రేట్ కాకుండా నెక్స్ట్ గో ఫర్ అనదర్ ప్రాజెక్ట్. దానికి ప్రిపేర్ అవ్వాలి. నేను ఒక్క ప్రాజెక్ట్తో ఇల్లు అన్నీ అమ్మేసుకున్నాను, నా పరిస్థితి ఇదేంటి, ఇంకా నేను జీరోలో. వై యువర్ ప్లేయింగ్ లైక్ దట్? అట్లా వద్దు, మొత్తం సర్వశక్తులు పోరాడు. ఫెయిల్ ఆల్సో దెన్ నెక్స్ట్ ఆప్షన్స్ కూడా ఉండేటట్టుగా ప్లాన్ చేసుకో. అప్పుడే ఈ లైఫ్ అనే దాంట్లో బేస్ చేయగలుగుతారు. ఎందుకంటే బికాస్ ఎవ్రీవేర్ ఇట్ ఈస్ సక్సెస్ కాదు, సమ్ టైమ్స్ ఫెయిల్ ఆల్సో విల్ కమ్. కాబట్టి ఆ ఫెయిల్ కూడా తట్టుకోగలిగే శక్తి సామర్థ్యాలు ఉండాలి. అంటే దట్ మీన్స్
బీ స్పోర్టివ్గా తీసుకోవాలి. ఓకే ఇదంతా గేమ్ కాబట్టి మళ్ళీ నేను ప్లే ఆడతాను అంటే దానికి నీకు జోష్ ఉండాలి, యూ హ్యావ్ ద కాన్ఫిడెన్స్ ఉండాలి, యూ షుడ్ మేక్ అప్ ద యు ఆర్ ద విక్టరీ పొజిషన్ అన్నట్టుగా నీలో మీరు కెపాసిటీ తెచ్చుకోవాలి. అలాంటి జోష్ మీకుందా? ఎవ్రీ టైమ్ ఎవ్రీ మినిట్ యూ హ్యావ్ ద జోష్, దెన్ ఓన్లీ యూ విల్ బీ సక్సెస్ఫుల్ ట్రాక్ ఆఫ్ ద విక్టరీ. ఎంత దాన్నైనా సరే ఫెయిల్యూర్లో నుంచి కూడా సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళంతా తీసుకునేది లైఫ్ ఈజ్ అ గేమ్, యూ షుడ్ ప్లే ఇట్. ప్లే చేస్తూ ఉంటారు వాళ్ళు, హ్యాపీగా ప్లే అవుతుంటారు, వాళ్ళ డిప్రెషన్ లోన్గా. సో వెనెవర్ యూ ఆర్ గాట్ ద డిప్రెషన్, ఐ టోల్డ్ ఆల్రెడీ ద సబ్ కాన్షియస్ మైండ్ అండ్ ఆల్. ఇప్పుడు లీగ్ ప్లేయర్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళు కంటిన్యూస్గా ఎలా అయితే ప్రాక్టీస్ చేస్తారో, యూఆర్ ఆల్సో సబ్ కాన్షియస్ మైండ్ మీద మీ యొక్క ఫోకస్ దాని నుంచి మంచి సజెషన్ తీసుకోండి. దెన్ ఆటోమేటికల్లీ సక్సెస్ ఈజ్ యువర్స్. ఓకే, సక్సెస్ని మీకు తీసుకోండి. ఫైనాన్షియల్గా కూడా మేము పడ్డామనుకోవద్దు, మళ్ళీ లేవండి, 100% నిలబడండి, డబ్బులు సేవ్ చేసుకోండి. ఇన్సూరెన్స్ మీద పెడతారా, ఏది చేసుకున్నాను అది కూడా డబ్బులు. ఫైనాన్షియల్గా కూడా నేను తక్కువ, ఐఎమ్ ఇలిటరేట్ అని ఫీల్ కాదు, లిటరేట్ అవ్వడానికి ట్రై చేయండి. యూ షుడ్ బి ఎడ్యుకేటెడ్. తెలుసుకోండి, లర్నింగ్. ఆనందంగా లర్న్ చేయండి. డోంట్ బి ఫ్రస్ట్రేటింగ్ మూడ్. ఓకే, హ్యాపీగా ఉండండి, హ్యాపీగా 100% మూవ్ అవ్వండి. దెన్ ఓన్లీ ద సక్సెస్ ఈజ్ యువర్స్. ఓకే, నేను చెప్పింది మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ టు ది అదర్స్. ఓకే, బాయ్, యువర్ శేషు. If you have any doubts, you call me. My name is Seshu. My cell number is 9848730826. Okay, life is a game. Play it. Chess.